ప్రజలందరూ కూడా ఒక విషయం తెలియజేయాలి. నేను ఏంటంటే కొందరు నకిలీ విలేకరులు నాకు నిజంగా ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే నాకు విలేకరులు అంటే మీడియా మిత్రులు అంటే చాలా గౌరవం అనేది ఉంది. ఎందుకంటే ఈ రోజు నేను ఎమ్మెల్యేగా గెలవడానికి మీ అందరి సపోర్ట్ ఎంతగానో ఉంది అన్న విషయం కూడా నాకు తెలుసు. మీ యొక్క సపోర్ట్ లేకపోతే ఈ రోజు ఈ స్థానం వరకు రాము. 15 సంవత్సరాల తర్వాత రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా మీ అందరి దయ వల్ల, ప్రజలందరి దయ వల్ల ఈ రోజు మన జెండాని ఇక్కడ పాతి పెట్టామంటే మీ అందరి కృషి లేకుండా అయితే ఇంత విజయం మనకు రాదు. కానీ చాలా మంది వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారంటే పేపర్ యాడ్లను వస్తా ఉన్నారు. విలేకరులు వచ్చి గిరిజన మహిళ కదా ఏమీ తెలియదు అనుకోనో, లేకపోతే ఎటువంటి అవగాహన లేదనుకోనో ఏంటో తెలియదు కానీ పేపర్ యాడ్ కి 50,000, 1,00,000, 2 లక్షలు అడుగుతా ఉన్నారు. ఒక పేపర్ కి అంతంత అమౌంట్ ఇచ్చుకునే అంత స్తోమత నాకైతే లేదు. అలా అని చెప్పి నేను సైలెంట్ గా ఉండడం జరిగింది. వాళ్ళు పేపర్ యాడ్లు అడిగినా నేను ఇవ్వలేదనే కోపంతో, నన్ను ఎలా బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో, లేకపోతే వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై, నచ్చని వ్యక్తులతో కుమ్మక్కై చాలా మంది విలేకరులు కూడా ఫేక్ న్యూసెస్ రాస్తా ఉన్నారు. దయచేసి మీడియా వాళ్ళకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఏదైనా ఆధారాలు ఉంటే మీరు వార్తలు రాయండి, న్యూస్ ని స్ప్రెడ్ చేయండి. నిజంగానే మంచి కార్యక్రమాలు, లేకపోతే నిజంగానే ఎమ్మెల్యే భర్త సాక్ష్యాలతో శుద్ధం మీరు పట్టుకొని తప్పు చేశారు, ఇంత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు అని విత్ ప్రూఫ్ తో పాటు మీరు ఒక న్యూస్ రాసినా మేము దానికి పడ్డానికి సిద్ధంగా ఉన్నాము. తదుపరి మీరు ఎటువంటి చర్యలు మా మీద తీసుకున్నా మేము దానికి బాధ్యత వహిస్తాము. దయచేసి ఫేక్ న్యూసెస్ అనేవి ఎవరు కూడా మీడియా వాళ్ళు ప్రజల యొద్దకు తీసుకురావద్దని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. నేను ఈ విషయం పైన ఆల్రెడీ డెస్క్ కూడా నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది. త్వరలోనే ఆ విషయాన్ని కూడా వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే జెన్యూన్ గా ఎవరున్నారు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది విలేకరులు అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు నిజమైన వ్యక్తి, ఎవరు ఫేక్ మీడియా అన్నది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ బ్యాడ్ ప్రచారం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే పైన ఇలా ఇంత దారుణంగా వార్తలు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలందరూ